ఆల్రెడీ బీపీ అండ్ షుగర్ ఉండే పేషెంట్స్కి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కొంచెం క్రిటికల్గా మారుతూ ఉంటుంది వాళ్ళకి సిచ్యువేషన్. సో వారికోస్ వెయిన్స్ని కూడా ట్రీట్ చేసేటప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మనం చూస్తామా, లేదా ట్రీట్మెంట్ ఈజీగానే ఉంటుందా? వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ అయితే ఈజీగానే ఉంటుంది, బట్ కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటామా. డెఫినెట్ గా షుగర్ కంట్రోల్ చేసుకుంటాము. ఫిజిషియన్ ఒపీనియన్, మన ఎండోక్రైనాలజిస్ట్ అండ్ ఫిజిషియన్ ఇన్ హౌస్ లోనే ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని షుగర్ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో చేసుకుంటూనే వాళ్ళు ఒకవేళ ఊబకాయం ఒబేసిటీ ఉంటే దానికి కూడా కరెక్షన్ మనమే చేస్తాం ఇక్కడ. సో దానికి కూడా ట్రీట్మెంట్ పెట్టుకొని ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ కూడా మనము కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళలో కొంచెం ట్రీట్మెంట్ డిఫికల్ట్ గా ఉంటది. సో దానికి కూడా మన దగ్గర ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయి కాబట్టి చిన్న సూదితోనే మనకి వాళ్ళకి అసలు ఏమి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేయడంతో పాటు వెంటనే డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుంది, అండ్ ఎర్లీ మొబిలైజేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ మనకి కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళలో ఏంటంటే ప్రమాదం, మనం ఎర్లీ మొబిలైజేషన్ చేయకపోతే కాళ్ళల్లో రక్తనాళాలు గడ్డలు కట్టేసి లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది, డీబీటీ. సో అందుకని మనం ఎక్స్ట్రా కేర్ తీసుకొని వాళ్ళు వెంటనే అడ్వాన్స్ టెక్నాలజీతో ట్రీట్ చేసి షుగర్ను కూడా కంట్రోల్ చేసుకొని వెంటనే వాళ్ళని నడిపించడం అవన్నీ చేస్తాం కాబట్టి వాళ్ళు చక్కగా అదే రోజు ఇంటికి కూడా వెళ్ళిపోతారన్నమాట.